హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ నేను ఇంకా రిషి వాకింగ్‌కెళ్తున్నాం. ఫాగ్ చూసారా వెనక ఎంతుందో? ఇప్పుడు టైము 7 అవుతుంది. సో, ఇంక రిషికి ఈరోజు హాలిడే కాబట్టి, ఈరోజు నాతో వస్తా అన్నది ముందు రోజే చెప్పిందనమాట. సో, నన్ను లేపు మమ్మీ నేను గూడా వస్తాను అనంటే, ఇంక తననైతే తీసుకెళ్తున్నాను. తనేమో సైక్లింగ్ చేస్తుంది. నేను వాకింగ్ చేస్తున్నాను. సో, మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్‌గా అనిపిస్తది ఇలా వాక్ చేస్తే అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. కొంచెం ఇంటి దగ్గరైతే రోడ్ రిపేర్ చేస్తున్నారనమాట. అందుకు కొంచెం ఇలా ఉంది. సో, ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేఅవుట్‌లా ఉంటది. అక్కడ కొంతసేపు అలా సైక్లింగ్ చేసుకుందనమాట. ఫుల్‌గా మాస్క్ అండ్ స్వెటర్ వేసుకొని ఇద్దరం ఎంజాయ్ చేసాం మార్నింగ్ టైమ్. అండ్ మా ఇంటి ముందే ఇలా అవరేకాయలు అంటారు కదా! వీటిని కంది ఏమో అంటారు. సో, నాకు సరిగ్గా తెలీదు. అనుపు గింజలు అలాంటివన్నమాట. సో, ఆంటీ వాళ్ళు వేశారు. అవి కొన్ని తీసి మాకిచ్చారనమాట. ఇవి జాను డైరెక్ట్‌గా తినేస్తుంది పచ్చివే. సో, ఎక్కువ తినేస్తే మళ్ళీ పొట్ట నొప్పొస్తదని కంట్రోల్ చేస్తున్నా. ఆ క్లిప్పింగ్ మాత్రం ముందు రోజుది. ముందు రోజు నైట్ అలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నా. అండ్ ఇప్పుడైతే దానికి పూరితోని కర్రీ బావుంటది కదా! సో, దాంతోని కొంచెం పొటాటో వేసి చేద్దామని చేస్తున్నాను. దీనికి రెసిపీ ఏం పెద్దగా అదేం లేదు. నార్మల్ నాన్ వెజ్ ఎలా చేస్తామో చికెన్ ఎలాంటివి అలాంటిదే సేమ్ అలాగే గసగసాలు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి అండ్ ఇలా గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. తొక్క తీసి వేసుకుంటే ఇంకా బెస్ట్. బట్ నేను ఇంకా అలా వేసేసాను. నా డైరెక్ట్‌గా ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఆ ఫ్లేవర్ కోసం వేశాను. అండ్ ఇందాక మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ అయితే వేసేసేయాలి. ఇందులో కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదంతా బాగా ఫ్రై చేసుకొని కంది గింజలుంటాయి కదా! సో, అవి పచ్చివి అవి వేసేసి కొంచెం ఒక పొటాటో వేసేసి, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ ఏసేసుకొని అంతే లిడ్ క్లోజ్ చేస్తే అయిపోతుంది. పూరికి కర్రీ కొంచెం దగ్గరగా చేసుకుంటే బావుంటది. నేను రెగ్యులర్ కర్రీస్ కన్నా ఇలా కొంచెం మిక్స్, కొంచెం హెల్తీ వేలోని వీక్ డేస్‌లో అలా చేస్తూ ఉంటా అనమాట. అండ్ పిల్లలు కూడా తినేస్తారు ఇంట్లో నో ప్రాబ్లమ్. సో, ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను ఇలాగా. మీలో ఎంతమంది నాలా ఉంటారు? నాలా రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అప్పుడప్పుడు ట్రై చేస్తారనేది కింద కామెంట్స్‌లో చెప్పేయండి. సో, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.